రాష్ట్రపతి అయినాక ద్రౌపది ముర్ము మేడం వల్ల ఊర్లకు కరెంట్ వచ్చింది. అదివారి దాకా ఊరికి కరెంట్ అన్నదే లేదు. రాష్ట్రపతి ఊరికే కరెంటు లేకుంటే నలుగుట్ల నవ్వుల పాలైతారని అప్పటికప్పుడు కరెంటు లైన్లు వేసిరు, ట్రాన్స్ఫారం పెట్టిర్రు. ఇక ఇప్పుడు సీతక్క మంత్ర కూడా ఆల్సము. సీతక్కోల సొంతూరికి రాత్రికి రాత్రి బస్సు వేసిరు ఆఫీసర్లు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఆ ఊరోళ్ళు బస్సు ముఖం చూసిరు. మంత్రి సీతక్కోళ్ళ ఊరు ములుగు దగ్గరున్న జగ్గన్నపేట. ఇన్నేళ్ల సంది ఆ ఊరికి బస్సే గతి లేదు. ఆటోలనే ములుగు నుంచి వచ్చిపోదురు. అసొంటిది సీతక్క మంత్రి కాగానే సీతక్కున్న మారుమూలపల్లె జగ్గన్నపేటకు బస్సు వేసిరు ఆఫీసర్లు. ములుగు జిల్లాలో చాలా మటుకు మారుమూల పల్లెలే ఉన్నాయి. కానీ ఇదివర దాకా బస్సు వేసిన పాపన్న పోలేదు ఆఫీసర్లు. జనం కూడా వచ్చిన కలెక్టర్ కల్లా అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఊరికి బస్సు వేసింది లేదు. ఇట్లా సీతక్కకు మంత్రి కొలు రాగానే అభివృద్ధి పనులన్నింటినీ ఉరుకులు పెట్టిస్తున్నారు. ఇక మన సీతక్క మంత్రి అయినందుకే మన ఊరికి బస్సు వచ్చిందని అటు ఊరోళ్ళు కూడా ఖుషి అవుతున్నారు. మరి ఇదే పని ఇంతకుముందు ఎందుకు చేయలేదని అంటే, అంతకుముందు బస్సు నడిపితే పడతలు పడేటి కాదు కాబట్టి వేయలేదని నిమ్మలంగా జవాబు చెప్తున్నారు ఆర్టీసోళ్ళు. చూడు ఎట్లున్నారో ఆర్టీసోళ్ళు.